మావా మోదక్ లేదా కోవాతో మోదక్లు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వినాయకుడికి పెట్టే నైవేద్యాలలో ఇది కూడా ఒకటి. ఈ వీడియోలో ఆ మావా మోదక్ ఎలా చేయాలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. మావా మోదక్ లేదా కోవా మోదక్. మావా మోదక్ చేయడానికి మనకు కావాల్సింది ముఖ్యంగా పాలు. అవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు. అవి అయితే బాగుంటుంది. లేదా మనకి కోవా రెడీమేడ్గా మార్కెట్లో పచ్చి కోవా దొరుకుతుంది, అది తీసుకొచ్చైనా చేసుకోవచ్చు. ముందరగా అడుగు మందంగా ఉండే గిన్నెలో అడుగుని కొంచెం నీళ్లు పోసి దానిలో పాలు పోసి పాలు కాగబెట్టుకోవాలి. పాలు బాగా తెరలనివ్వాలి. తెరలి దగ్గరయ్యి కోవా తయారు చేసుకోవాలండి. కోవా తయారు చేసుకోవడానికి మనం గిన్నె కంటే కూడా బాణలి లాంటిది వాడితే పాలు వెడల్పుగా కాగి బాగుంటుంది, త్వరగా కాగుతాయి కూడాను. గిన్నెలో అంటే అడుగు మందంగా ఉండదు, అడుగును మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. పాలు మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదండి కోవాది. సో అందుకని బాణలి పెట్టి పాలు కాగించుకోవాలి. పాలు కాగుతున్నప్పుడు చూడండి, ఇలా పొంగు వచ్చింది చూసారా? ఇలా వచ్చినప్పుడు ఒకసారి గరిటె పెట్టి కలిపితే ఆ పొంగు దిగిపోయి పాలు తెరులుతూ ఉంటాయి. వీటిల్ని బాగా కలిపేసి దీనిలో ఒక స్పూన్ వేసేసుకోండి. స్పూన్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే అడుగున అంటుకుపోకుండా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బై ఎనీ ఛాన్స్ మిస్ అయినా కూడా అడుగున అంటుకుపోకుండా ఉండడానికి ఈ స్పూన్ వేసే టిప్ బాగా పనిచేస్తుందండి. స్పూన్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి పాలని ఇలా తెరలనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో గరిట పెట్టి కలుపుతూ ఉండాలి. ఒకసారి బాగా కాగి తెరులుతున్నప్పుడు కొన్ని పాలు తీసుకొని గిన్నెలో తీసేసుకొని దానిలో కొంచెం మనం కేసరి అంటే కుంకుమ పువ్వు అంటారు కదా, అది వేసుకుంటే ఎల్లో కలర్లోకి వస్తుంది, బాగుంటుంది. ఒక చిటికెడు వేస్తే సరిపోతుందండి. వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఈ కుంకుమ పువ్వు వేసిన పాలని పక్కన పెట్టేసి రంగు పాలలోకి దిగనివ్వాలి. అంతలోపు పాలు మళ్ళీ కాగుతూ ఉంటాయి, కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకూడదండి. చూడండి, ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు రంగు పాలకు పట్టుకొని చక్కగా మంచి ఎల్లో కలర్ వచ్చింది. ఈ పాలు తెరులుతున్న పాలల్లో వేసేసి కలిపితే న్యాచురల్గా మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుంది కోవాకి. సో ఇలా ఈ పాలు ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ మీగడ కట్టినప్పుడల్లా ఆ మీగడంతా కూడా పాలల్లో కలుపుకుంటూ దగ్గరగా అవనిచ్చి చేసుకోవాలి. ఇలా పాలు కాచడానికి నాకు 45 మినిట్స్ పట్టిందండి. 45 నిమిషాలు టైం పట్టింది. చూడండి, ఇలా దగ్గరైంది. ఇంకా దగ్గరైపోయి కోవా అయ్యేదాకా కూడా మనం కాస్తూనే ఉండాలి. లో ఫ్లేమ్లో కాచుకుంటే సేఫ్, పాలు మాడిపోకుండా ఉంటాయి. ఇలా కలుపుతూ ఈ దశలో ఇంకా ఈ స్పూన్ తీసేసేయచ్చండి. ఇలాగ కలుపుతూ ఉండి ఆ మీగడలు పాలల్లో వేసుకుంటూ అలా కలుపుతూ ఉంటే చక్కగా కోవా తయారైపోతుంది. మనకి బాగా దగ్గర అయ్యేదాకా కలుపుకోవాలి. ఈ కోవా మోదక్ లేదా మావా మోదక్ అనేది మహారాష్ట్ర డిష్ అండి. అక్కడ బాగా చేస్తారట, నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు. చేయడం కూడా చాలా తేలిక. కోవా రెడీమేడ్ది తెచ్చుకున్నామంటే బాగా ఒకసారి వేడి పెట్టుకొని పంచదార వేసి కలిపి మోదకులు రెడీ చేసేసుకోవచ్చు. లేదా పాలు కాచుకొనైనా కూడా చేసుకోవచ్చు. పాలు కాచుకొని కోవా ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే మాత్రం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే బాగుంటుందండి. పాలు ఇంత బాగా దగ్గర అయిపోయిన తర్వాత దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్, అదే యాలకుల పొడి వేసేసి కలిపేసేయండి. బాగా కలుపుతున్నప్పుడు చూడండి పాలు ఎలా తెరులుతున్నాయి. ఇలా తెరులుతున్నప్పుడు పంచదార వేసేసేయాలి. పంచదార వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది, పర్వాలేదు, దగ్గరుండి కలిపేయాలి. ఇలా బాగా కలుపుతూ ఉంటే ఆ నీరంతా కూడా ఎగిరిపోయి కోవా రెడీ అయిపోతుంది. చూడండి, ఇంత బాగా దగ్గర అయిపోవాలి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత ఆ చిన్న తెరలు కనిపిస్తోంది కదా, అది కూడా కనిపించకుండా కోవా అంతా మూకుడిని వదిలేసేయాలి. ఇంత దగ్గర అయిపోయేదాకా ఉడికిన తర్వాత చివర్లో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి స్విచ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కోవా అంతా కూడా మూకుడిని వదిలేసింది, ఎక్కడ తడి లేకుండా ఆరిపోతుంది. ఇంత దాకా పాలు
తెరలాలండి. ఇంత దాకా పాలు ఉడికి కోవా తయారవ్వాలి. ఇలా బాగా తయారైన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకుంటే తొందరగా చల్లారుతుంది, మీగడలు కట్టేసినట్టు అయిపోకుండా ఉంటుంది. అది బాగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఒక్కసారి మర్దన చేసుకుంటే దగ్గర అవుతుంది, బాగుంటుందండి కోవా. అంతేకాకుండా కొంచెం స్మూత్ కూడా అవుతుంది. ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత దీన్ని మౌల్డ్లో పెట్టి మోదకులు రెడీ చేసుకోవడమే. ఇంత సింపుల్గా అయిపోతుంది. మౌల్డ్ లేకుండా కూడా మోదక్ చేసుకోవచ్చు, కానీ మౌల్డ్తో చేస్తేనే చూడడానికి అందంగా ఉండి బాగుంటాయి. మౌల్డ్కి 2 పక్కల నెయ్యి రాసేసుకొని ఈ మావా మిక్స్చర్ని మౌల్డ్లో పెట్టేసి సీల్ చేసుకోవాలి. ఒక సైడే పెట్టి సీల్ చేసి కూడా చేయొచ్చు, లేదా 2 పక్కల పెట్టి కూడా చేయొచ్చు. నేను 2 రకాలుగాను చూపిస్తున్నాను చూడండి. ముందర ఒక సైడే బాగా దండిగా మావా మిక్స్చర్ పెట్టేసి దీన్ని కవర్ చేసేసి సీల్ చేసి ఎక్స్ట్రా వచ్చిన మావా మిక్స్చర్ అంతా కూడా బయటకు తీసేసి జాగ్రత్తగా సీల్ ఓపెన్ చేసి మోదక్ని బయటికి తీసుకోవడమే. ఇంతే, ఇలా తీసేసుకోవాలి. లేదా మౌల్డ్కి ఉన్న 2 షెల్స్లోని మావా మిక్స్చర్ని పెట్టి జాగ్రత్తగా ప్రెస్ చేసి ఎక్సెస్ని బయటికి తీసేసి అన్మోల్డ్ చేసుకొని, అంటే మావా మోదక్ని జాగ్రత్తగా మోల్డ్లో నుంచి బయటికి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇంత సింపుల్గా అయిపోతుందండి మావా మోదక్. ఈ మోదక్లన్నీ అంటే కోవా అంతా కూడా ఇలాగే మోదక్లు చేసేసుకొని వినాయకుడికి సమర్పించుకోండి. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి. వినాయక చవితి బాగా జరుపుకోవాలని, ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.